ధాన్యానికి బదులుగా నగదు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి. రేషన్ కార్డు కలిగిన కోట్లాది కుటుంబాలకు ఇది కీలక సమాచారం. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ రేషన్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని ప్రాంతాల్లో ధాన్యం స్థానంలో నగదు లేదా ఈ-రూపీ డిజిటల్ వోచర్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఒక విషయం స్పష్టం: ఉచిత రేషన్ ఆగిపోదు. సోషల్ మీడియాలో వస్తున్న ధాన్యం పూర్తిగా నిలిపివేస్తారు అనే వార్తలు అవాస్తవం. చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది. లబ్ధిదారులకు రేషన్ షాపుల వద్ద క్యూలు అవసరం లేదు. మొబైల్కు డిజిటల్ వోచర్ లేదా బ్యాంక్ అకౌంట్కు నేరుగా నగదు జమ అవుతోంది. ఈ పథకం ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోని అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యత గల కుటుంబాలకు వర్తిస్తుంది. ఆధార్తో లింక్ అయిన రేషన్ కార్డు, యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. కొన్ని రాష్ట్రాల్లో నెలకు ₹1000 వరకు నిత్యావసరాల కోసం నగదు సహాయం, గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా డీబీటీ ద్వారా జమ చేసే ప్రతిపాదన ఉంది. సారాంశం ఒకటే: లబ్ధిదారుడికి ఎంపిక ఉంటుంది. ధాన్యమా లేదా డబ్బులా? పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.